ఓం శ్రీ మాత్రే నమ. 640వ నామము వాగధీశ్వరి. ఓం వాగధీశ్వర్యై నమ. వాక్కులన్నిటికీ కూడా అమ్మ అధీశ్వరి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకాల వాక్కులు ఉన్నాయి. ఆ వాక్కులకి కారకురాలు తల్లి. వాక్కుని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళని అనుగ్రహిస్తుంది. వాక్ అంటే సరస్వతి. సరస్వతి మాతని ఆశ్రయిస్తే మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే అంటే అదే వాక్కుని ఆశ్రయించటం అంటే. వాక్కుని ఆరాధించడం అంటే సరస్వతి, వాక్స్వరూపమైనటువంటి సరస్వతిని ఆరాధించడమే వాక్కు అంటే. వాక్కుని ఆరాధించడం అంటే అప్పుడు సరస్వతి మాత ఇచ్చేది సకల జ్ఞానాన్ని మనకి ఇస్తుంది, మన బుద్ధుల్ని రక్షిస్తుంది. అట్లా అన్ని ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేటువంటి తల్లి. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. అలా మనం మంచిగా ఉంటే మనకు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అందరూ ప్రేమగా ఉంటారు, అందరూ అన్నీ అందిస్తారు కూడా. అలా వాక్కులకి అధిపతి అయినటువంటి తల్లి వాగధీశ్వరి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటే ఇక్కడ 4 వాక్కులుగా ఉంది. ఆ వాక్ అంటే వాగ్బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ యొక్క వాక్శక్తే సరస్వతి. ఆ సరస్వతిగా ఉన్నటువంటి తల్లి వాక్కులన్నిటికీ కూడా అధీశ్వరి. ఆ సరస్వతి మాతకి వాగధీశ్వరికి వాగధీశ్వరి అమ్మ. వాక్కులకి అధిపతి అమ్మ వాగధీశ్వరి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటే మనకి ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు అది ఏ విధంగా చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. తర్వాత మనస్సులో కొంచెం ఒక రూపకల్పన జరుగుతుంది. ఆ తర్వాత పశ్యంతి, మధ్యమ అంటే వాక్ రూపంలో బయటకు వస్తుంది. అంటే ఇక్కడ గొంతు దాకా వస్తుంది మధ్యమ. ఈ బయటకు వచ్చేది వాక్. వాక్కు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు అంటారు. ఈ ఉదాన వాయువు వైఖరి వాక్కుల్ని మనకి ఇస్తుంది. అలా మనకి ఇన్ని మెట్లెక్కితే కానీ మన సంకల్పం బయటికి వాక్ రూపంలో రావాలంటే ముందు ఇన్ని రూపాంతరాలు చెందుతాయి. మనం అంటాం ఒక్కోసారి అసలు అది ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చేయాలి అనేది ఆలోచనకే రావట్లేదు అని అనుకుంటూ ఉంటాం. తర్వాత లీలగా ఒక ఆలోచన వస్తుంది, అది చూద్దాము, దాన్ని ఇంకా కొంచెం గట్టిగా నిర్ణయించుకుందాం, విచారిద్దాం అనుకుంటాం. తర్వాత ఇలా చెయ్యాలని నిశ్చయించుకుంటాం. ఆ నిశ్చయించుకున్న దాన్ని బయటికి చెబుతాం వాక్ రూపంలో. అప్పటికి 4 వాక్కులు పూర్తవుతాయి. అలా 4 వాక్కులుగా ఉన్నది అమ్మే. ఆ వాక్కులన్నిటికీ అధిపతి సరస్వతి. ఆ సరస్వతి మాతకి స్వరూపం, సరస్వతి మాత స్వరూపంగా ఇక్కడ వాగ్రూపంగా అనుగ్రహిస్తోంది. బుద్ధుల్ని ఇస్తోంది, చక్కని బుద్ధుల్ని, జ్ఞానాన్ని, పరమ జ్ఞానాన్ని కూడా అమ్మ ఇక్కడ మన అందరికీ కూడా అందజేస్తోంది. అటువంటి తల్లి వాగధీశ్వరి. అటువంటి తల్లి వాగధీశ్వరి అయిన మాతకి నమస్కారం మనం చేసుకుందాం.